నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఓజీ 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 ఇది ఒక్కటే మాట వినపడుతోంది. ఒక మేనియా నడుస్తోంది. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకు మాత్రము కడుపు రగిలిపోతోంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు మాత్రమే కాదు, కొంతమంది ఇతర హీరో అభిమానులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సందులో మందు బేరం లాగా అసలు ఓజీకి 1000 రూపాయలు టికెట్ ఇవ్వడం ఏంది, ఓజీకి 1000 రూపాయలు టికెట్ ప్రైజ్ పెడితే ఒక సాధారణ ప్రేక్షకుడు ఎలా సినిమాకి వెళ్ళాలంట? సాధారణ ప్రేక్షకుడిని ఎవడు ప్రీమియర్ షోకి వెళ్ళమన్నాడు? సాధారణ ప్రేక్షకుడి మీద మీకు అంత అభిమానం ఉంటే మీ హీరో సినిమా రిలీజ్ అయిన రోజు మాట్లాడాలన్నమాట. మీ హీరోకి ఒక రూలు, పవన్ కళ్యాణ్కి ఒక రూల్ అంటే కుదరదు కదా. ఇక అసలు విషయానికి వస్తే, సరే ఇతర హీరో అభిమానుల ఫ్యాన్స్ను పక్కన పెడితే, ఎందుకంటే ఇది సినిమా గొడవలు కాబట్టి, ఇది తరచుగా వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా చెబుతూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళని కాసేపు పక్కన పెడితే కడుపు మంటలతో రగిలిపోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ పోస్టర్ ఒకటి డిజైన్ చేసి దీన్ని వైరల్ చేస్తారంట. ఎలాగూ దానయ్య పబ్లిసిటీ అయితే చేయడం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఇట్లా పబ్లిసిటీ చేస్తున్నారు. టమాటా 1.5 రూపాయి, ఉల్లిపాయ 30 పైసలు, ఓజీ టికెట్ 1000 రూపాయలంట. ఓజీ అనేది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ప్రైవేటు సంస్థ లాంటిది. అది వాడి ఇష్టము. ప్రీమియర్కి 1000 కాకపోతే 10,000 అమ్ముతాడు. నీకు ఇష్టం ఉంటే పో, లేకపోతే దుప్పటి కప్పుకొని పడుకో. లేచి 10 గంటల షోకి పోతే 120 రూపాయలే ఉంటుంది. అది కూడా నీకు ఇష్టం లేదంటే వారం రోజులు ఉంటే 50 రూపాయలకే పో. అది కూడా ఇష్టం లేదంటే ఓటీటీలో వస్తుందో చూడు. అది కూడా ఇష్టం లేదంటే ఫ్రీగా టీవీలో వేస్తారు చూడు. నీకెవరైనా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేస్తామని చెప్పారా? చెప్పలేదు కదా. వాళ్ళ ఫ్యాన్స్ 1000 రూపాయలేంది 5 లక్షల రూపాయలు కూడా టికెట్ కొన్నోళ్ళు ఉన్నారు. అక్కడెక్కడో ఏలం పాట వేస్తే 5 లక్షలు, 2 లక్షలు, 1,00,000 రూపాయలు కూడా కొనుక్కున్నారు. కాబట్టి 1000 రూపాయలు టికెట్ పెడితే సినిమా బాగుంటే ఆడుతుంది. వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చితే పోతారు, నచ్చకపోతే పోరు. వీళ్ళంట పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ 1000 రూపాయల టికెట్ పెంచుకున్నాడు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే టికెట్ రేట్లు పెంచలేదు. ప్రభాస్కు పెంచారు, మహేష్కు పెంచారు, ఎన్టీఆర్కి పెంచారు, అల్లు అర్జున్కి పెంచారు, రామ్ చరణ్కు పెంచారు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ పెంచారు. అందరికీ పెంచినారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి కూడా పెంచారు. ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ఒక సినిమా యాక్టర్ కాబట్టి ఆయనకు పెంచినారే కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి వల్ల 1000 రూపాయలు అయితే చేయలేదు. ఇక అసలు విషయానికి వస్తే వాళ్ళు చెప్పడం ఏంటంటే, సినిమా టికెట్ ఏంది 1000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మదనపల్లిలో 6 నెలలకు ఒకసారి టమాటాలు ఎత్తుకుపోయి ట్రాక్టర్లలో రోడ్డు పక్కన పోసేసేవాళ్ళు. అప్పుడేమైనా భారతీయ సిమెంట్ని ఏమైనా 30 రూపాయలకు అమ్మాడా? లేదు కదా. వీళ్ళు ఎట్లంటే వీళ్ళది మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే సంపాదించుకోవాలి, మిగిలిన వాళ్ళందరూ నాశనం అయిపోవాలని అనేటువంటి ఒక శాడిజం అయితే చూపిస్తున్నారు. సో మిమ్మల్ని ఎవరు పొమ్మన్నారు? దుప్పటి కప్పుకొని పడుకోండి, పోవద్దండి. వీళ్ళేందో వైఎస్ఆర్సీపీ అభిమానులేందో పెద్ద పెద్ద సినిమాలు చూసేసి పెద్ద పెద్ద హిట్లు చేసేసేటట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సినిమాలు చూసేలేదు, పట్టేది లేదు. వాళ్ళు ఒకవేళ నిజంగా సినిమాలు చూసేటట్టుంటే ఆ యాత్రనో పాత్రనో సినిమాకు ఎందుకు మైదాపిండి ఖర్చులు కూడా కలెక్షన్లు రావు? సో వీళ్ళ పని ఏంటంటే వీళ్ళు సినిమాలు చూడరు, పట్టరు. వీళ్ళ పని అంతా సినిమాను నాశనం చేయడము, సినిమా రిలీజ్కు ముందే ఈ వాట్సాప్ గ్రూపుల్లోనూ సోషల్ మీడియాలోనూ ఆ లింకులు షేర్ చేయడము, పైరసీని ప్రోత్సహించడం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ సపోర్టు ఉండదు కాబట్టి, సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ కావచ్చు, ఆ హీరోలకు సంబంధించినటువంటి రాజకీయ నేపథ్యం కావచ్చు, ఇలాంటివి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకే ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఎవరు దేకరు కాబట్టి వీళ్ళు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు. సో టార్గెట్ చేస్తే చేశారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సో 30 రూపాయల లేదా ఇదే టమాటా 150 రూపాయలు అమ్మినప్పుడు అప్పుడు 10,000 రూపాయలు అమ్మాలన్నా సినిమా టికెట్ ఎట్లా? నిత్యావసర వస్తువు అంటే ఏమిటి, ఎసెన్షియల్ కమాడిటీ అంటే ఏంటి అర్థం కూడా తెలియదు. మనం ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళింటే కదా తెలిసేకి. స్కూల్కి వెళ్ళినటువంటి చరిత్ర కాదు మంది పెన్సిల్ ఎత్తుకొని లేకపోతే ఎరేజర్లు ఎత్తుకొని పారిపోయే బాపతే కానీ స్కూల్కి వెళ్ళి చదువుకుంటే దేనికి ఏ రేటు పెట్టాలి అనేటువంటి ఒక ఐడియానే ఉండేది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఘోరాతి ఘోరంగా ఓడిపోయి రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నాడో వీళ్లకు పని లేకుండా పోయింది. ఈ వైఎస్ఆర్సీపీ అభిమానులు మొత్తము ఈ సినిమా యాక్టర్ల వెనకాల పడి వీళ్లకు గొడవ పెట్టడము, ఆ సినిమా బాలేదనడము. బాయ్కాట్ ఓజీ, బాయ్కాట్ హరిహర వీరమల్లు సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారి విగ్గులో ఉండే వెంట్రుక ఏమైనా ఊడిపోయిందా? రేపు పొద్దున ఓజీ హిట్ అయినా ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ గారి విగ్గులో ఉన్న తెల్ల వెంట్రుక కూడా ఊడిపోదు. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సొంత సామాజిక వర్గానికి
చెందిన వాళ్ళు వైఎస్ఆర్సీపీని బాయ్కాట్ చేస్తే 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు. కాబట్టి సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. అనవసరంగా రెండు తీసుకొచ్చి కలిపేసి బాయ్కాట్ ఈ సినిమా, బాయ్కాట్ ఆ సినిమా అని చెప్తే బాయ్కాట్ అయినా ఆయన రెమ్యునరేషన్ ఆయనకే వచ్చేస్తుంది. ఈయనే కాదు, ఏ సినిమాను మీరు బాయ్కాట్ చేసినా ఆ హీరోకు ఊడేది ఏమీ ఉండదు. అనవసరంగా మీ ఇంటర్నెట్ బొక్క తప్పితే సినిమా బాగుంటే ఆడుతుంది, బాగలేకపోతే బాయ్కాట్ అన్నా లేకపోతే ఫ్రీగా టికెట్లు కొని ఇచ్చి వెళ్ళి చూడండి అంటే కూడా ఎవ్వరూ చూడరు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బ్యాచ్ వేసుకొని 2029లో నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాను, మందే అధికారం రాబోతుందని పగటి కళ్ళకు అంటున్నారు. మీ వాళ్ళంతా మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడండి అంటే అది పక్కన పెట్టి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేసి దాదాపు 60 రోజులు అవుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపలేసి 2 నెలలు 3 నెలలు అవుతుంది. పట్టించుకునే నాదుడు లేదు. పొద్దున టిఫిన్ అప్పుడే నాకు అన్ని భోజనాలు, రాత్రి భోజనం అంతా ఒకటేసారి ఇస్తాడు, నాకు నచ్చలేదనే ఆయన పాపము గగ్గోలు పెడతా అంటే ఆయన్ని పట్టించుకునే నాదుడే లేదు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు పనిచేస్తా ఉన్నారా లేదా అది గాలికి వదిలేశారు. మొన్నటికి మొన్న అన్నదాత పోరుబాట అని పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి అంటే సోషల్ మీడియా వాళ్ళంతా ఈ ఓజీ 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 అని ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు. ఇక గ్రౌండ్ లెవెల్లో అయితే కనుక కార్యకర్తలు ఆ జగన్మోహన్ రెడ్డి గారే రాలేదు, మేమేం ఇంకా పోరుబాట చేస్తామని వాళ్ళు గమ్మునుంటే ఈ నియోజకవర్గ నాయకులు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో కొంతమంది జైలుకు పోయారు, కొంతమంది హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు, కొంతమంది చెన్నైలో సెటిల్ అయిపోయారు, కొంతమంది బెంగళూరులో సెటిల్ అయిపోయారు, కొంతమంది అయితే కనుక బయట దేశంలో సెటిల్ అయిపోయారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో జరగక మూలన పడి ఉంది. కాబట్టి వీళ్ళు ఇట్లాంటి ఉల్లిపాయలు, టమాటాలు, ఓజీలు, మొన్నటికి మొన్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఆ హీరోయిన్ కారెక్కింది, హోటల్కు పోయింది, ఇట్లాంటి లేఖి కామెంట్లు చేసుకుంటున్నారు. సో 1000 రూపాయలు సినిమా టికెట్ పెడితే పోవద్దు, నిన్ను ఎవరు పొమ్మన్నారు, పోలీసులు ఏమన్నా అరెస్ట్ చేస్తామన్నారా సినిమాకు పోకపోతే? కాబట్టి 10 పైసలకు పనికొచ్చే పని చేయాలి కానీ బాయ్కాటు ఇదేంది రేట్లు ఇట్లా పెట్టుకున్నారు, ఆ టమాటాల రేట్లు ఎంత, ఉల్లిపాయల రేట్లు ఎంత, ఇవే వీళ్ళు సోషల్ మీడియాలో చర్చించుకునేది. కాబట్టి చర్చించుకున్నారు. దీనివల్ల ఒకే ఒక అర్ధ ఓటు వైఎస్ఆర్సీపీకి అదనంగా పడడం కానీ పవన్ కళ్యాణ్ గారికి అదనంగా ఒక ఓటు పోవడం కానీ ఉండదు. ఇప్పుడు ఈ 1000 రూపాయలు కాకపోతే వీళ్ళకి ఏమన్నా 11 రూపాయలకి ఏమన్నా కావాలన్నా 11 లక్కీ నెంబర్ కాబట్టి వాళ్ళు ఏమైనా 11 రూపాయలకి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారో మనకు తెలియదు. కానీ 1000 రూపాయలు చాలా ఎక్కువ అంటే సినిమా చూడొద్దండి. ఈ 1000 రూపాయలతో ఇన్ని టమాటాలు కొనుక్కోండి, వంకాయలు కొనుక్కోండి, బెండకాయలు కొనుక్కోండి, ఫ్రై చేసుకొని తినండి అని చెప్పి సోషల్ మీడియాలో వీళ్ళు ట్రెండ్ చేస్తా ఉన్నారు. సో మీరు చూసినా చూడకపోయినా 25వ తారీఖు సినిమా వస్తుంది, ప్రీమియర్ షోలు పడుతుంది. సినిమా బాగుంటే ఆడుతుంది, బాగాలేకపోతే ఎలాగూ ఆడదు. కాబట్టి 1000 రూపాయలు ఎందుకు ఇచ్చారంటే 1000 కాకపోతే 10,000 పెడతారు. ఇష్టం ఉంటే పో, లేకపోతే ఆపే. ఎలాగూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సినిమా చూడరు, పట్టరు. సో ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలని, ఇందులో నుంచి రాజకీయాలు వెతకాలని టమాటాలు, ఉల్లిపాయలు తీసుకొని వచ్చి వీళ్ళు పెద్ద సీనే క్రియేట్ చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడంట. అధికార దుర్వినియోగం అంటే ఏంది? ఆ యాత్రనో పాత్రనో అనేసి ఒక సినిమా చూశాడని చెప్పి ఆ డైరెక్టర్కి రెమ్యునరేషన్ కింద 1 ఎకరానో 1.5 ఎకరానో హార్స్లీ హిల్స్లో రాసిచ్చేయడాన్ని అధికార దుర్వినియోగం అంటారు. రామ్ గోపాల్ వర్మ బి గ్రేడ్ సినిమాలు తీసుకునేటువంటి రామ్ గోపాల్ వర్మకు డిజిటల్ కార్పొరేషన్ నుంచి 2,50,00,000 రూపాయలు అప్పనంగా కట్టేశారు చూడండి ప్రజల సొమ్మును. దాన్ని అధికార దుర్వినియోగం అంటారు. ఇంకొక బి గ్రేడ్ సినిమాలు తీసుకునేటువంటి దాసరి కిరణ్ని తీసుకోపోయి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానము ఆ బోర్డు మెంబర్గా చేశారు చూడు, వీటిని అధికార దుర్వినియోగం అంటారే కానీ ఈ 1000 రూపాయలు టికెట్ పెంచిందని అధికార దుర్వినియోగం అనరు. ఎందుకంటే ప్రభాస్కు పెంచారు, మహేష్కు పెంచారు, చరణ్కు పెంచారు, అల్లు అర్జున్కి పెంచారు, ఎన్టీఆర్కు పెంచారు, పవన్ కళ్యాణ్కు పెంచారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సినిమాలో నటించమని చెప్పండి. కూటమి ప్రభుత్వం ఆయన సినిమా కూడా ప్రీమియర్ షోకి 1000 రూపాయలు 800 టికెట్ రేటు పెంచుతూ జీవో ఇస్తుంది, మీరు ఎంజాయ్ చేద్దురు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.